అంటే అది క్లిక్ చేసింటాను, ఏపీకే ఫైల్స్ లేకపోతే ఏదన్నా హ్యాక్డ్ లింక్ క్లిక్ చేసి. సో అసలు మనకి సంబంధం లేదు అని అనుకుని ఓపెన్ చేయకపోవడం బెటర్ ఏమో. సింపుల్ మేడం, మీకు బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో. అగైన్ నేను ప్రతిదీ ఎందుకంటే జనరిక్గానే చెప్తాను. సార్ ఆ కరెంట్ వైర్ ఉంది కదా, కరెంట్ లేదనుకునే అని మీరు కరెంట్ వైర్ పట్టుకుంటారా? పట్టుకో. అట్లనే ఏ లింక్ను క్లిక్ చేయకూడదు అన్లెస్ అంటిల్ అది .gov.in నుంచో ఏదన్నా మనకు గవర్నమెంట్ అథారిటీస్ నుంచి వచ్చినారంటే, లేకపోతే ఇప్పుడు ఈ .apk ఫైల్స్ బాగా వస్తుంటాయి అన్నట్టు. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతూ వాళ్ళ ఫోన్లోని అన్ని కాంటాక్ట్స్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. మై గాడ్. సో వాళ్ళు హ్యాక్ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీ పిన్ని తెలుసుకుంటారు. మీరు ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, ఆటోమేటిక్గా నెట్ ఉంటే ఆపరేట్ చేస్తారన్నట్టు, అంతే. ఓ మై గాడ్. సో అట్లా సింపుల్గా ఏంటంటే మనకేంటి వచ్చిన లింక్ నన్ను క్లిక్ చేసినారంటే మనం కరెంట్ వైర్ పట్టుకుంటున్నట్లే. సింపుల్గా మనకు లింక్ అంటే కరెంట్ వైర్ గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. వెరీ సింపుల్. నేను ఇంకొకటి ఫేస్ చేసింది ఎక్కడంటేనండి, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్, అంటే మీడియాలో అందరం ఫ్రెండ్స్ ఉంటాం కదా, తన ప్రొఫైల్ పిక్ పెట్టారు వాట్సాప్లో. పెట్టి హే దిస్ ఈజ్ ఇట్స్ మీ మై న్యూ నెంబర్ దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అని పెట్టింది. పెడితే ఏ హాయ్ అదేంటి సడన్గా మార్చేసావు నెంబర్ అని అన్నాను. ఏం లేదు, మా ఆయనతో కొట్లాట్లు ఇంట్లో అవి ఇవి, ఇదంతా తెలుగులోనే పంపించారు. అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ తెలుగు అర్థం వచ్చేలాగా. అది షేర్ చేసుకుంటుంది ఇంటి విషయాలు, నేను షేర్ చేసుకుంటున్నాను. ఇట్ లీడ్స్ టు ఆ డిస్కషన్ ఎంతవరకు వెళ్ళిందంటే అసలు చాలా అబ్రప్ట్గా సంబంధం లేకుండా, ఇదేంటి స్వప్న ఎలా మాట్లాడుతుంది అసలు, ఎప్పుడు 20 ఏళ్ల ఫ్రెండ్, ఎప్పుడు ఇంత పనికిమాలిన విషయాల గురించి మాట్లాడిన ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అనేది అప్పుడు వచ్చిందండి. ఇమ్మీడియట్గా పాత నెంబర్కి ఫోన్ చేస్తే, ఇది నీదేనంటే, ఏంటి పిచ్చా నీకేమన్నా అంటే, ఇదిగో చూడు నీ ప్రొఫైల్ పిక్ పెట్టాడు వాడెవడో, అందుకే నువ్వే అనుకుని నేను చాట్ చేస్తుంటే దిట్స్ నాట్ మీ, లాస్ట్ టైము నాకు కూడా వేరే వాళ్ళతో లేదండి. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి? లేదు మేడం, చెప్తాను. యాక్చువల్గా ఇలాంటి కేసే ఒక 3-4 రెఫరెన్స్ తీసుకొని చెప్తాను. మీరు అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు కదా, ఎగ్జాక్ట్లీ. బై ఎనీ ఛాన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిందనుకో బ్లాక్మెయిల్ చేస్తారన్నట్టు, అంతే. వెరీ సింపుల్. రైట్. అట్లా కడపలో ప్రసన్న కుమార్ అనేవాడు 300 మందిని ఇట్లా హరాజ్ చేసి న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. నన్ను యాజ్ గివన్ కంప్లైంట్. నన్ను యాజ్ గివన్. అట్లనే వంశీ అని హైదరాబాద్లో, అంటే విక్టిమ్స్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ లొకేషన్ అదే అన్నట్టు. సో హైదరాబాద్లో 1000 మంది లేడీస్ని హరాజ్ చేసి 40 కోట్లు గుంజినాడు. ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ న్యూస్ పేపర్. అర్ధరాత్రే చాటింగ్లు చేస్తారండి, అదే ఏ టైం అయినా కానీ. సో అట్లనే 2016లో మాజిద్ ఫేస్బుక్ మీరు అరెస్ట్ హైదరాబాద్ అని కొట్టండి యూట్యూబ్లో, ఈవెన్ చూసేవాళ్ళు కూడా కొట్టచ్చు. 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నారు. ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఒక అమ్మాయి డేరుండి కంప్లైంట్ చేసేయాలి, మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అన్నోన్, వెన్ యూ ఆర్ షేరింగ్ అన్నోన్, బెస్ట్ ఏంటంటే డూ ఫోన్ కాల్, దెన్ చాట్, వాట్ ఎవర్ ఇట్ మీన్. ఫైనాన్షియల్ క్రైమ్ వరకు చెప్తాను, ఇదే డిటో. మా NIT వరంగల్ సీనియరు, వాళ్ళ కంపెనీకి పెద్దది కన్స్ట్రక్షన్ కంపెనీ, క్రెడిబుల్ ఇంజనీరింగ్ కంపెనీ అన్నట్టు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆ కంపెనీ ఎండీకి అకౌంటెంట్ నుంచి, ఎండీ నుంచి అకౌంటెంట్కి మెసేజ్ పోయింది. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, 25 లక్షలు RTGS ఈ నెంబరు, డోంట్ కాల్ వితౌట్ GST అని చెప్పి మెసేజ్ ఇచ్చినాడు అన్నట్టు. ఎవరు? ఎండీ అకౌంటెంట్కి ఇచ్చినాడు అన్న. ఓ మై గాడ్. విచిత్రం ఏంటంటే, ఎండీ అకౌంటెంట్ ఎదురుగా కూర్చున్నారు ఆ టైంలో. ఇచ్చిండేది ఫేక్ పర్సన్ అన్నట్టు, న్యూ నెంబర్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా ఇచ్చినారు తెలిసిన? వెబ్సైట్ నుంచి ఫోటో తీసుకున్నాడు, వెబ్సైట్ నుంచి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మీ అకౌంటెంట్ నెంబర్ కావాలన్నాడు. అకౌంటెంట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చినారు. సింపుల్గా అకౌంటెంట్ మొబైల్ నెంబర్ వచ్చింది. కొత్త నెంబర్ తీసుకొని ఎండీ ఫోటో సైట్ నుంచి తీసుకొని నాది ఇది న్యూ నెంబరు, ఇది చేయని చెప్పినాడు. సో బాల్ బచ్చిగా అంటారు కదా, అట్లా. సో అట్లా ఫస్ట్ అది నిజమో కాదో అని డౌట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ పాయింట్ మాట్లాడాలా, మీరు ఏదైనా చేయండి, ఫస్ట్ డూ ఫోన్ కాల్. నాకు మొన్న ఒక అబ్బాయి డబ్బులు అడిగినాడు ఇట్లా సో చాటింగ్లో, నువ్వు ఉండే లొకేషన్ చెప్పు, మనిషిని పంపిస్తే ఇప్పిస్తానని చెప్పినాను నేను. అంతే. సో ప్రత్యక్షం అనేది మన రియల్ లైఫ్లో ఏం చేస్తామో విర్చువల్ లైఫ్లో అదే చేయాలి. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రూల్ నెంబర్ 1. రైట్. ఈవెన్ తెలిసిన వాళ్ళు లేని ప్రాబ్లం. DGP ఫోటో పెట్టి అడుగుతున్నారు డబ్బులు, కలెక్టర్ ఫోటో పెట్టి అడుగుతున్నారు డబ్బులు, హైకోర్టు జడ్జి ఫోటో పెట్టి, బాంబేలో హైకోర్టు జడ్జి ఫోటో పెట్టి డబ్బులు అడిగితే న్యాయవాది డబ్బులు ఇచ్చినాడు అన్నట్టు. ఐ థింక్ హైకోర్టు జడ్జి, లోయర్ కోర్టు జడ్జి హైకోర్టు జడ్జికి ఇచ్చినాడు డబ్బులు. అంటే
నిజంగా డబ్బులు అదే క్రిమినల్ అదే వాళ్ళలా అదే అన్నట్టు. నాది యూపీఎస్సీ సిరీస్ ఒకటి ఉందండి, ఐపీఎస్ వెళ్ళే సిరీస్. మా రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 5 years అయినట్టుంది. నేను సిరీస్ స్టార్ట్ చేసిన 2 yearsకి ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి, అంజలి గారిన మాట్లాడేది సోన్సో ఛానల్ అంటే, అవునండి అన్నాను. అంటాం కదా మామూలుగా. అంతే. అన్న తర్వాత, మేడం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి, మీకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు అని చెప్పి ఇంకెవరికో మేము డబ్బులు ఇచ్చామండి, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. నన్ను అడిగిచ్చారా అసలు, ఇది ఎక్కడ గొడవ? నేను ఒక్కసారి ఇంటర్వ్యూ అయ్యాక లింక్స్ పంపించాక మళ్ళీ వాళ్ళకి కాల్ కూడా చేయనండి ఎవ్వరికి, ఏ గెస్ట్కి. అంటే నాకు పనే ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్. నాకు ఇంటర్వ్యూతో తప్ప ఇక్కడ నాకు ఏ పని ఉండదు. లైజనింగ్ వర్క్సా నేను యాజ్ ఎ నేను చేయను, అసలు ఛాన్సే లేదు. అవన్నీ నేను చేసే మనిషిని కూడా కాదు. సో నేను ఒకటే చెప్పా, చూడమ్మా ఇలా ఎవరు చెప్పినా నమ్మద్దని. తర్వాత మళ్ళీ నేనే సెల్ఫ్ వీడియో పెట్టి, ఎవరు చెప్పినా నమ్మకండి, నేను అలాంటి పనులు చెయ్యను, చేయబోను అని చెప్పా. అంటే చూడండి, మనం ఎవరో వాళ్ళకి జస్ట్ వీడియో చూసేసి సోన్సో వాళ్ళు నాకు తెలుసు, మీకు పని అయిపోతుందంటే పిచ్చ జనాలు నిజమో కాదో అని లేదు. చాలా మంది అట్లా సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టి డబ్బులు అడిగే వాళ్ళు ఉన్నారు. మై గాడ్, సెలబ్రిటీస్ దెమ్సెల్ఫ్ డబ్బులు అడుగుతున్నట్లు పెడుతున్నారు. సో మనకు బెస్ట్ ఏంటంటే టాక్ టు దెమ్. సింపుల్ ఏం లేదు, టాక్ టు దెమ్, మీట్ దెమ్. వేరే ఏం లేదు, దేర్ ఇస్ నో షార్ట్ కట్ అన్న. 2024లో మీరు ఎక్కువ చూసినవి ఏమున్నాయి సార్? ఏ పాయింట్లో ఉన్నాయి? ఫెడెక్స్ కాల్స్ బాగా జరుగుతున్నాయి అన్నట్టు. ఫెడెక్స్ అంటే ఫెడెక్స్ అంటే లైక్ భయపెట్టించడం అన్నట్టు. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మేము ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తానని ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్ వస్తే మీరు 1 నొక్కండి, 2 నొక్కండి, మీ దాన్ని ఏమంటారు చూడి, మీకు పార్సల్ రిజెక్ట్ అయిందంటారు. మీ పార్సల్ రిజెక్ట్ కొరియర్ సర్వీస్. సో ఫెడెక్స్ నేమ్ వాడతారు, నో వే రిలేటెడ్ టు ఫెడెక్స్. 1 నొక్కండి, 9 నొక్కండి, మీది కాదనుకుంటే, మీదైతే 9 నొక్కండి అంటారు. మీరు ఏదైనా నొక్కినా వాళ్ళకే పోతుంది, క్రిమినల్స్కి. సో వెంటనే స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సార్ ఇట్లా మీ పేరు మీద తైవాన్కో లేకపోతే చైనాకో ఇట్లా కొరియర్ పోతున్నది, సిబిఐ వాళ్ళు నార్కోటిక్స్ వాళ్ళు స్టాప్ చేసినారు, దాంట్లో కొంత డ్రగ్స్ ఉన్నాయి, అండ్ డ్రగ్స్తో పాటు కొన్ని పాస్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, మీది కాదనుకుంటాము కానీ మీ ఆధార్ కార్డు యూజ్ చేసుకుని ఎవరో యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్లోగా చేసి, మీరు బాంబేకి వచ్చి కేసు పెడతారా లేకపోతే ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారా అంటారు అన్నమాట. అప్పటి వరకు వీళ్ళకి ఏమనిపించదు అన్నట్టు. అప్పుడు భయం వస్తుంది, మేము ఆన్లైన్లో చేస్తామంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు కదా. సో అందరికి ఎక్కడ పోయినా, సో ఆన్లైన్లో పోయినప్పుడు సేమ్ మన స్టూడియో సెటప్ మాదిరే పోలీస్ సెటప్ ఉంటుంది అన్నట్టు. పోలీసు వాళ్ళు పోలీస్ సెటప్ అన్నీ ఉంటాయి అన్నట్టు. వీడియో కాల్ జూమ్ మీటింగ్లో ఆడతారు, జూమ్ కాదు సారీ స్కైప్లో యాడ్ అవుతారు, మొత్తం ఇంట్రాగేట్ చేస్తారు. మీరు కొంత డిపాజిట్ కట్టండి, ఫస్ట్ మీ అకౌంట్ చూపించమంటారు అన్నట్టు. అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే దానికి ఈక్వలెంట్గా లెస్ దాన్ 1 lakh, ఎందుకంటే లెస్ దాన్ 1 lakh అంటే ఎక్కువ ట్రాన్సాక్ట్ చేయడానికి ఉండదు కదా కొన్ని అకౌంట్లు. సో చూపించమంటారు, ఏదో ఒక కోడ్ కొడతాము, ఈ కోడ్ అమౌంట్ ఆర్బీఐకి పోతుంది, 5 minutes తర్వాత మనీ లాండరింగ్ చెకింగ్ అవుతుంది, అది ఇదని దే హ్యావ్ దెన్ ఎస్ఓపి ఒకటి ఉంటుంది. దాని ప్రోటోకాల్ పాటిస్తారు పాపం వాళ్ళు, పాటిస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. జస్ట్ 2 days బ్యాక్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీ నేమ్ వద్దు, ఒక 18 lakhs పోగొట్టుకున్నాడు. ఆ అబ్బాయి అకౌంట్లో ఓన్లీ 1 lakh ఉన్నది, మిగతా 17 lakhs 16 lakhs వాట్ ఇట్ మేబీ ప్రీ అప్రూవల్ లోన్ చేసుకున్నాను. పాపం. అట్లనే సేమ్ ఇన్ఫోసిస్లో ఒక అమ్మాయి పోగొట్టుకుంది అన్నట్టు, ఆల్మోస్ట్ 20 lakhs పోగొట్టుకుంది. పర్సనల్గా నాకు ఫోన్ చేసిన ఒక ఫ్రెండ్, అంటే ఒక ఫ్రెండ్ భార్య 1 crore పోగొట్టుకుంది అన్నట్టు. దీంట్లోనే పేపర్లో చూసినదైతే ఒక ఎంఎన్సి డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్, ఎంఎన్సి కంపెనీ పేరు తెలియదు, ఎంఎన్సి కంపెనీ ఎక్స్ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది అన్నట్టు. సేమ్ కాల్లోనే. కానీ నిజానికి ఒక్కసారి పోతే డబ్బులు రావడం కష్టం కదా సార్? చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు వెంటనే విత్డ్రా చేయడం, బిట్ కాయిన్లకు కన్వర్ట్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఎవరైనా మన పర్సు కొట్టేస్తే వాడు దొంగ అక్కడే ఉండడు కదా, వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా, లేకపోతే వాడన్నా పారిపోతాడు కదా. సేమ్ మెథడాలజీ దే విల్ అప్లై అన్నట్టు. క్రైమ్ జరిగిన వెంటనే అది విత్డ్రా చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ చేస్తారన్న.